ఉమ్, ఉమ్, మరి అవును. అట్లాంటి చోట్లన ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే గెలిచింది ఉమ్, అంటే కాంగ్రెస్ పతనం అయిపోయినట్టు అక్కడ. ఉమ్, అవును. నెంబర్ 1. అవును. రెండోది అక్కడ భారతీయ జనతా పార్టీ సెకండ్ ప్లేస్కి వచ్చింది ఉమ్, అంటే భారతీయ జనతా పార్టీ ఎదిగిపోయినట్టు అక్కడ 0 ఒక్క అదే. ఎంపీ సీట్ కూడా గెలవలేదు. అలా అయితే పుంజుకున్నట్టే. అదే కదా. ఉమ్, ఉమ్, కాబట్టి ఉత్తరాఖండ్ ఉంది. ఉమ్, ఉత్తరాఖండ్ ఖచ్చితంగా చెప్పాలంటే గత ఎలక్షన్స్తో పోల్చుకుంటే దెబ్బతిన్నది. గతంలో ఉత్తరాఖండ్ ఉమ్, ఒక సెంటిమెంట్ ఉంది ఉమ్, మన తమిళనాడు తరహాలోనే 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్ మారిపోతూ ఉంటుంది అవును. అక్కడ. ఉమ్, ఉమ్, కానీ ఫస్ట్ టైం ఉత్తరప్రదేశ్ కానీ ఉత్తరాఖండ్ ఈ రెండు కూడా 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వాలు మారే తీరు నుంచి మొన్నటిసారి 2 చోట్ల ఒకటి గెలిచింది అవును. ఉమ్, బీజేపీ. సెకండ్ టైం గెలిచింది. ఉమ్, సెకండ్ టైం గెలిచినప్పుడు తగ్గినాయి సీట్లు. ఉమ్, ఆ తగ్గుదల అన్నది అట్లాగే నడుస్తుంది. ఉమ్, దానికి సాక్ష్యం ఇది. ఉమ్, ఇంకోటి ఉత్తరాఖండ్లో మొన్న మనం అనుకున్నట్టే అవును. ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా ఈ సమస్య బాగా తయారై ఉంది. ఇది ఠాకూర్ల గొడవ, ఉమ్, పటేళ్ల గొడవ. అంటే ఓసీలు మాకు రిజర్వేషన్ కావాలి అవును. లేదా రిజర్వేషన్ ఎత్తేయాలన్న ఫీలింగ్ ఒకటి బాగా గ్రౌండ్ లెవెల్లో నడుస్తుంది. పోనీ అట్లని కాంగ్రెస్ వస్తే ఇస్తాడా? ఉమ్. రిజర్వేషన్ ఎత్తేస్తాడా? కానీ కాంగ్రెస్ అక్కడ పుంజుకోవడానికి అదే ప్లస్ పాయింట్ ఉత్తరాఖండ్ లో. అదే అంటుంది. అక్కడ మెయిన్ సమస్య ఒక వ్యతిరేకత సృష్టించవచ్చు కానీ అనుకూలత ఉండదు కదా. రెండవది ఏంటంటే